దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో సమాధులలో నుండి నేను మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తున్నారు, ఎవరండి మనల్ని రప్పించేది, బ్రతికించేది, సమాధి నుంచి బయటికి తీసుకొచ్చేది, చెర నుంచి బయటికి తీసుకొచ్చేది, బంధకం నుంచి బయటికి తీసుకొచ్చేది దేవుడే. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, నీ బంధకములలో నుంచి, నీ చెరల నుంచి, నీ యొక్క సమస్యల నుంచి, నీ యొక్క ఆశలు లేని జీవితం నుంచి మరలా నిన్ను చిగురింపజేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన చెప్పుచున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నేనే మిమ్మల్ని బయటికి రప్పించేదను, నేనే మీకు ఆశీర్వాదం ఇచ్చేదను, నేనే మిమ్మల్ని నడిపించేదను అని అంటున్నాడు. హల్లెలూయా. ఇన్ని దినాలు యేసు దగ్గరికి వచ్చి ప్రార్థించి ప్రార్థించి విసిగిపోయిన అనుభవంలో నువ్వు ఉన్నావేమో. ఇన్ని దినములు మరి యేసు దగ్గరికి వచ్చి నువ్వు దేవుని విజిట్ చేసావు, కానీ ఈ నెలలో దేవుడు నిన్ను విజిట్ చేయబోచున్నాడు. హల్లెలూయా. ఈ మంత్ ఆఫ్ మార్చ్ లో దేవుడు నిన్ను విజిట్ చేయబోచున్నాడు. దేవుని కృప నీ మీద ఉండబోచున్నది, దేవుని మహిమ నీ మీద ఉండబోచున్నది. ఆయన నిన్ను బంధకం నుంచి, చెర నుంచి విడిపించబోచున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క నెలలో నీకు ఈ ఆశీర్వాదం ఇచ్చి ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆమేన్.